రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణ ప్రాజెక్టులో భాగంగా నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గానికి 3500 ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని, మరో 1000 ఇండ్లు ఐటీడీఏ డిపార్ట్మెంట్ నుంచి మంజూరు కావాల్సి ఉందని క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి పేదవాడికి ఇంద్రమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, అలాగే ఇల్లు కట్టుకునే లబ్ధిదారునికి ఉచితంగా ఇసుక రవాణా కల్పిస్తూ ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు, బీసీ మైనార్టీలకు 5 లక్షల చొప్పున 5 లేదా 6 దఫాలుగా ఈ బిల్లును లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని, అదేవిధంగా ఇల్లు మంజూరై కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్న నిరుపేదలకు కొందరికి ప్రభుత్వమే వారికి మంజూరైన ఇల్లును కట్టించి ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. మరియు పాలమూరు ముద్దుబిడ్డ పెద్దలు రేవంత్ రెడ్డి గారికి ఈ అచ్చంపేట నియోజకవర్గ ప్రజల తరఫున ముందుగా నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. 3500 ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఐటీడీఏ పరిధిలో కూడా ఇంకొక 1000 ఇండ్లు వచ్చే అవకాశం ఉంది. మరి ఎన్ని వీలుంటే అన్ని ఇండ్లు తేవడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. మరి ప్రతి ఇంటి యజమాని కళ ఏమిటంటే సొంత ఇల్లు ఉండాలి. అంటే మనిషికి గౌరవం, ఆత్మాభిమానం పెరిగేది ఎప్పుడు అంటే ఊళ్ళో ఇల్లు, శల్కల్లో శల్క అంటే భూమి ఇల్లు ఉన్నప్పుడే ఆ ఊరు కానీ ఆ ప్రాంతం కానీ మనదని చెప్పుకుంటాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పటికీ కూడా ఇచ్చిన మాట కట్టుబడి ఇందిరమ్మ ఇండ్లు పెద్ద మొత్తంలో ఈ రాష్ట్రంలోనే శాంక్షన్స్తో నిజమైన లబ్ధిదారులకు అందాలి. గుడిసె ఉన్న వాటికే, ఉన్న వాళ్ళకే ఇల్లు. దీన్ని అధికారులతో ఎంక్వైరీ చేయించి ఒకసారి కాకుండా 2 సార్లు అయినా పర్వాలేదు ఎంక్వైరీ చేయించి నిజమైన లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వాలని చెప్పి ప్రతి ఊరికి ఇప్పటికీ ఇల్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా నిన్న మనకు కొన్ని లిస్టు తయారు చేశాం. ఈ నెలాఖరు నాటికి ఇండ్ల ప్రొసీడింగ్ వస్తుంది. వెంటనే ఇల్లు స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఎస్సీ ఎస్టీలకైతే 6 లక్షలు, ఓసీ బీసీ మైనారిటీ 5 లక్షల చొప్పున మరి ఇందిరమ్మ ఇండ్లకు డబ్బులు కేటాయించడం జరిగింది. దాంతోపాటు ఉచితంగానే ఇసుక రవాణా ఇప్పటికే టోకెన్స్ కూడా రిలీజ్ చేశాం. జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మరి ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు అందరూ కలిసి నేనే రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇప్పటికే టోకెన్స్ ఇచ్చాము. ఇది కాకుండా ఇల్లు పూర్తి స్థాయిలో పేదవాళ్ళు ఇల్లు కట్టుకోలేనటువంటి వాళ్ళకు కూడా ప్రత్యామ్నాయంగా మరి కాంట్రాక్టర్లు కానీ లేకపోతే ఊర్లో మేస్త్రులు ఉంటారు, వాళ్ళతో కానీ కట్టించాలని ఆలోచన ఉంది. 100% ఇందిరమ్మ ఇండ్లు అచ్చంపేట నియోజకవర్గంలో నిర్మించాలని ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి మరొకసారి ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏమిటంటే అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇండ్లు వస్తాయి. లేకపోతే ఒకేసారి కాకుండా 4 లేదా 5 పేజీలలో ఇండ్లు వస్తాయి. ఇదొక మాట అయితే. రెండవది, ఎక్కడ దీంట్లో పైరవీలకు తావులేదు, రాజకీయాలకు అంతకంటే తావులేదు. ఎవరైనా పైరవీలు చేసి డబ్బులు తీసుకొని ఎక్కడ ఇల్లు లిస్టు తయారు చేస్తే వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. అన్నిటికి మించి అధికారులకే ఈ ఎంక్వైరీ అథారిటీ ఇచ్చారు. కాబట్టి అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి పనిచేస్తూ ఉన్నారు. మరి గతంలో 2004 నుంచి 2009 వరకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. అప్పట్లో కొన్ని మిస్టేక్ జరిగినాయి. అటువంటి మిస్టేక్ జరగకుండా ఇప్పుడు పక్కడబందిగా కట్టుదిట్టమైన ఏర్పాట్లతోటి ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వటమే గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారి లక్ష్యం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. కాబట్టి ఈ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కానీ నాయకులు కానీ సమన్వయంగా పనిచేస్తూ వీటిని నిజమైన లబ్ధిదారులకి అందించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. త్వరలోనే అన్ని ఊర్లలో
ఈ ఇండ్లకు శ్రీకారం ముగ్గుపోయటం, బునియాలు తవ్వటం, ఒక పండుగ వాతావరణం జూన్ నుంచి కనబడుతుంది. కాబట్టి బెనిఫిషరీస్కు ఒక్క మనం ఏమిటంటే కొంతమంది ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి రాకపోతే కూడా బాధ.